వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. కౌశిక్ రెడ్డి ఇక మొన్న ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి తెలంగాణ ఉద్యమంలోనేమో రాళ్లతో నీసిరిండు. ఇప్పుడేమో కాంగ్రెస్లో కొంతకాలం ఉండి అక్కడి నుంచి బీఆర్ఎస్కి వచ్చి ఫ్యామిలీని తీసుకొచ్చి బ్లాక్మెయిలింగ్ చేసి గెలిచినటువంటి కౌశిక్ రెడ్డి, మీరు ఓటు వేయకపోతే నేను మా మొత్తం ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంటామని, మా శవాన్ని చూడాలా మీరు ఇది ఓట్ల లెక్కింపు అయిన తర్వాత నేను గెలవకపోతే నా శవాన్ని మీరు తీసుకొని పోవాలని బ్లాక్మెయిల్ చేసి ఓట్లు వేయించుకొని గెలిచినటువంటి కౌశిక్ రెడ్డి ఇవాళ ఏమంటుండంటే దానం నాగేందర్ కోసం మాట్లాడుతూ ఉన్నాడు. దానం నాగేందర్ మీద పిటిషన్ వేసాడు. ఏమని? దానం నాగేందర్ను కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసుకోవద్దు, తీసుకోవద్దు అని చెప్పేసి పిటిషన్ వేసాడు. మరి మీ కేసీఆర్ ఉన్నోళ్ళందరినీ కొనేసి మరి జాయిన్ చేసుకున్న రోజు నువ్వు ఆడున్నావు, ఏం మాట్లాడినావు? ఏదో పిల్లగాళ్ళు మాటలు మాట్లాడినట్లు మాట్లాడము కరెక్ట్ కాదు. మీకు తెలియవా? ఎందుకంటే ఒకప్పుడు 2 పర్యాయాలు మొత్తం టోటల్గా టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు, కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కొనేసి ఈయన రాజ్యం ఏలిండు మీ కేసీఆర్, మీ సారు. మరి ఆ పాపాలు పక్కకు పెట్టి ఇలా ఆయన తీసుకోవద్దని చెప్పేసి పిటిషన్ వేయబడుతుంది. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చినోడే కదా. మరి అందరూ జంపులే, ఇళ్ళకెళ్ళి అందులోకెళ్ళి ఇళ్ళకు. అంటే వాస్తవానికి మీరేదైతే మీ కుక్క బుద్ధి ఉండేనో, మీకేదైతే బ్లాక్మెయిలింగ్ బుద్ధి ఉండేనో ఆ బుద్ధులు వాళ్ళకు ఉంటాయి. ఏమున్నది అంటే రాజ్యాంగంలో మార్పు జరగాలి అంతే తప్ప ఏదో మీరు పిటిషన్ వేసి వాళ్ళను డిస్మిస్ చేయాలా, వాళ్ళని రానియద్దు, అదంతా మరి మీకు ఆడైంది. మీది ఆడమైంది బుద్ధి, కుక్క బుద్ధి. ఆ బుద్ధితో మీరు ఇలా రాష్ట్రాన్నే మొత్తం నాశనం చేసి, అసలు వాస్తవానికి ఆ సిస్టమ్ వచ్చిందే మీ నుండి. కేసీఆర్ నేర్పించింది ఇవన్నీ కూడా. అది రాను ముదిరిపోయి టోటల్గా అట్లా తయారైంది. మరి పోనీ మీరు ఆగబట్టుకోవచ్చు కదా, మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఆగబట్టుకోవచ్చు. వాస్తవానికి తప్పే. దానం నాగేందర్ కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, మల్లారెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా జంపు జిలానీలు, జంపు కావడము, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడము. ఇవాళ మీకు ఈ రాష్ట్రంలో హైదరాబాదు లోకల్లా ఈ చుట్టుపక్కల 15 సీట్లు ఎట్లొచ్చినాయంటే సెటిలర్లు వేసిండ్రు. వాళ్ళకేంటంటే సెటిలర్స్ వాళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కన్వర్ట్, అంటే వాళ్ళకు ఓటేయడం అనేది వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు భూములు, జాగలు, రకరకాల బిజినెస్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ బిజినెస్లు ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అన్న ఉద్దేశంతో ఉన్న ఏదైతే పార్టీ రన్నింగ్లు ఉందో, ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీకి వేసేటటువంటి అలవాటు వాళ్ళకు ఉన్నది మొదటి నుంచి కూడా. నీకు యాక్చువల్లీ ఆ 15 సీట్లు కూడా రావద్దు మీకు. వాళ్ళు ఏంటంటే సెటిలర్లు వీళ్ళే వస్తారేమో, బీఆర్ఎస్ పార్టీ వస్తుందేమో మళ్ళీ అన్న ఉద్దేశంతో వాళ్ళు వేయడం జరిగింది. ఇలా కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ నెక్స్ట్ చూడు అదే సెటిలర్లు కాంగ్రెస్కే వేస్తారు. అంటే వీళ్ళంతా గెలవడానికి, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా గెలవడానికి కారణం కేవలం సెటిలర్సే, వేరేలు గారు. తెలంగాణ ప్రజానీకం అలాంటి తప్పు చేయదు. ఆ సెటిలర్ల వల్ల సెటిలర్స్ వల్ల మీరు కొంతమంది గెలవడం జరిగింది. వాళ్ళంతా ఏం చేస్తున్నారు? వాళ్ళ ఆస్తుల్ని కాపాడుకోవడానికి కోసం ఏదైతే ప్రభుత్వము ఇప్పుడు ఉన్నదో ఆ ప్రభుత్వంలోకి జంప్ అవుతున్నారు. అదంతా కూడా నువ్వు కూడా చేసిందే కదా. నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నోడివి విపరీతంగా విమర్శించి, ఈటెల రాజేందర్ అన్నను విమర్శించి కథలు పడి, ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చేసి మళ్ళీ కాంగ్రెస్ను విమర్శిస్తున్నావు. నీది కూడా కుక్క బుద్ధే కదా. నీ బుద్ధి కూడా సరిగా లేదు కదా. అంటే తన బుద్ధి తప్పులేనో వారు తల తప్పులేరు గారు, విశ్వదాభిరామ వేణురవేమ, మనది మంగళవారం, మనది సోమవారం.
అలాంటి ఆలోచన మీ కేసీఆర్ మీకు నేర్పుతున్నాడు. అసలు ఉంటే కదా ఫ్యామిలీ, మీ బీఆర్ఎస్, మీ కథ కార్ఖాన ఉండదు. నువ్వు కూడా రాబోయే రోజుల్లో నా లోదైన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కి రావాల్సిందే, కాలు మొక్కవలసిందే, తప్పదు నీకు. నువ్వేమీ చేయలేవు, నీతో ఏమీ కాదు, ఊరికే ఉరడం తప్ప. కుక్కురినట్లు ఉరడు ఎందుకయ్యా బాబు? నువ్వే రాంగ్ స్టెప్లో రాంగ్లో వచ్చినావు. నీదంతా కూడా రాంగే, నువ్వు చేసిందంతా రాంగే. అంతా బ్లాక్మెయిలింగ్ సిస్టంతో నువ్వు వచ్చినటువంటి వాడివి. గమ్మున నోరు మూసుకొని అప్పటిదాకా నీ పని నువ్వు చేసుకో. ఎవరు ఎటుపోయితే నీకెందుకు? తప్పు మీ దాటినే ఉన్నది. మళ్ళీ తప్పు లేనట్లు మీరు సుతపుస లెక్క మాట్లాడి అవన్నీ తప్పు మాటలు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మీకు గోరి కడతారు.